Hi friends, welcome back to my physics channel once again. See, as we completed the second unit or second chapter from new syllabus of second year physics, IP Board of Intermediate, that is electrostatic potential and capacitance. So we have completed 3 videos, 3 వీడియోలు కంప్లీట్ చేసాం. దాంతో మొత్తం కాన్సెప్ట్ అంతా అయిపోయింది. Now take out your physics textbook, your new textbook. In that you can see electrostatic potential లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు ఓపెన్ చేయండి మీ పుస్తకాలు. ఓపెన్ చేస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ దీంట్లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి మనకి. ఎలాగ మన పేపర్ 85 మార్క్స్లో 1 మార్క్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, అలాగే 8 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది 1 మార్క్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి మీ పేపర్లో. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ అఫ్కోర్స్ ఇది 4th వీడియో, సెకండ్ చాప్టర్ లేదా సెకండ్ యూనిట్ 4th వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లీజ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనా? అంటే ఇక్కడ 4 ఆన్సర్లు ఇస్తారు మనకి ఏబిసిడీలు, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. చూడండి ఫస్ట్ వన్, 2 points P and Q are maintained. ఫస్ట్ వన్, 2 points P and Q are maintained at potentials 10 volts అంటే ఒకటేమో పాజిటివ్, ఇంకోటేమో -4 volts. See your question paper. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్ చాయిస్లో పి అండ్ క్యూ ఉన్నాయండి. ఒకటేమో పాజిటివ్ పొటెన్షియల్లో ఉంది, హయ్యర్ పొటెన్షియల్, ఇంకోటేమో లోవర్ పొటెన్షియల్లో ఉంది. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ 100 electrons, the work done in moving 100 electrons from P to Q. అర్థమవుతుందా? సో పి నుంచి క్యూకి 100 electrons మూవ్ చేయాలంటే అంటే ఎంత ఎన్ ఇచ్చాడు ఇక్కడ, ఎన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలంటే వాట్ ఈస్ ద వర్క్ డన్? సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ W ఈజ్ ఈక్వల్ టు VQ. తెలుసు కదా? సో సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ చాయిస్ కూడా ఇచ్చాడండి మనకి. చూడండి చాయిస్, ఫస్ట్ వన్ -9.6 × 10⁻17. ఓకేనా? చాయిస్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏమో -9.6 × 10⁻17 జౌల్స్. రెండోది 9.6 అదే పాజిటివ్ 10⁻17. థర్డ్ వన్ -2.24 × 10⁻16 joules. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఏమో 2.24 × 10⁻16 joules. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఆన్సర్లు ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. నౌ ఇది ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద ఎలక్ట్రాన్స్ 100 electrons ఫ్రమ్ P to Q. వర్క్ అంటే ఏంటి? VQ కదా. సో VQ. సో మనకి ఇక్కడ ఏంటి, మనకి విచ్ ఇస్ ఎట్ హైయర్ పొటెన్షియల్? P అండ్ హైయర్ పొటెన్షియల్ ఉంది, Q లోవర్. ఎలాగా? బికాజ్ దిస్ ఇస్ ప్లస్ మైనస్. సో వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్? డెల్టా V. హయ్యర్ మైనస్ లోవర్, హయ్యర్ మైనస్ లోవర్. హయ్యర్ అవుతున్నారు 10 volts, -4 volts. చూసుకోండి, మైనస్ అంటే మైనస్ ఆఫ్ మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి. సో ఎంత అవుతుంది అప్పుడు? 10 minus into minus plus 10 volts plus 4 volts, that is 14 volts. So this is the potential difference between the two ends. Now even the W work done, VQ, V and delta V, that is 14 into Q. What is Q? Ne. తెలుసు కదా, ఎంతమంది క్వాంటైజేషన్ చెప్పాను. Q is equal to Ne, number of electrons into charge. So that is equal to 14 into N. N ఎంత వచ్చింది ఇక్కడ? 100 electrons into E, charge of electron, 1.6 × 10⁻19 coulombs. So if you multiply this one, 14 into 1 per 14, 6 is 64, 4, 6, 14 1 is 14. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. ఇది మల్టిప్లికేషన్లో 14 6 ఎంత అండి? 84, సారీ. ఓకే, లేదా 16 4 చేయండి, బెస్ట్ కదా. 16 4 is 64, 4, దట్ ఈస్ బెటర్ కదా. మీకు ఏది ఈజీ ఉందంటే అలా చేసుకోండి, పర్వాలేదు. మల్టిపుల్స్ 16 4 is 64, 4 6, 16 1 is 16, 22. సో 2 పాయింట్ ఎక్కడ ఉంది? 22.4. ఇది అయిపోయింది. ఇక్కడ 10 స్క్వేర్, ఇక్కడ 10 పవర్ ఎంత? -19, 10 స్క్వేర్ 10⁻17. బట్ 22.4లో లేదు ఆన్సర్, 2 పాయింట్లో ఉంది, ప్లస్ మైనస్. సో ఐ డివైడ్ బై 10, మల్టిప్లై విత్ 10. అప్పుడు ఇది ఎంత అవుతుంది వాల్యూ? పాయింట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, రైట్ నుంచి బై 10 కాబట్టి 2.24 into
ఈ వాల్యూ 10 to the power of 1 minus 7 అంటే minus 16 joules. చూసుకోండి ఆన్సర్ ABCDలో లాస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ వన్, ఫోర్త్ వన్. ఎందుకు ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ వచ్చింది, మైనస్ కాదు. మైనస్ కూడా ఉంది అక్కడ ఆన్సర్, బట్ యూ గాట్ పాజిటివ్ వాల్యూ. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ నోట్ చేశారా? సెకండ్ దానికి వెళ్ళిపోదాం. 1 2 3. సెకండ్ ప్రాబ్లం. సెకండ్ కొన్ని డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కొన్ని మనం సాల్వ్ చేయాలి తప్పదు. సెకండ్ వన్ ఏమన్నాడు చూడండి, మల్టిపుల్ చాయిస్లో. ఏ హాలో మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 centimeters ఈ చార్జ్డ్, రేడియస్ ఇచ్చాడండి ఎంత, 10 centimeters. ఈ చార్జ్డ్ సచ్ దట్ ద పొటెన్షియల్ ఆన్ ఇట్ సర్ఫేస్ బికమ్స్, పొటెన్షియల్ ఆన్ ద అంటే విఎస్ ఇచ్చాడు ఎంత, 80 volts. ఓకేనా? ఇదే స్పియర్, ఇది హాలో స్పియర్, హాలో. ఓకేనా? హాలో స్పియర్ సెంటర్ పాయింట్. హాలో స్పియర్కి మీకు చెప్పాను కదా, కండక్టింగ్ నాన్ కండక్టింగ్ స్పెరికల్ది. ఓకేనా? సో ఒకసారి మీరు ఆ కాన్సెప్ట్ మీరు చూసుకున్నట్టయితే మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? హాలో స్పియర్లో ఓకే ఒకసారి చూడండి, మీకు కావాలంటే కాన్సెప్ట్ చెప్పాను, అది మీకు వాల్యూస్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. ఓకేనా? దట్ ఈస్ ఫర్ హాలో స్పియర్, దట్ ఈస్ నాన్ కండక్టింగ్ ఒకటి సాలిడ్, కండక్టింగ్ ఒకటి హాలో. ఓకేనా? ఐ గివెన్ సమ్ వాల్యూస్ ఫర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్ పొటెన్షియల్. ఓకేనా? రైట్. సాలిడ్కి ఏమో ఐ టోల్డ్ యూ ఫర్ నాన్ కండక్టింగ్. ఓకేనా? కండక్టింగ్ ఏమో హాలోకి చెప్పాను, కండక్టింగ్ ఏమో హాలో. ఎస్. ఓకే, డ్యూ టు కండక్టింగ్ స్పియర్ హాలో. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇది కాన్సెప్ట్ బేస్ మీద చేయాలి, చాలా ఈజీ. అసలు ఇంత టైం కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ చేయొచ్చు. ఇది ఎలాగా చూడండి. దెన్ ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు. సో ఇక్కడ పొటెన్షియల్ సెంటర్ అంటే పొటెన్షియల్ ఎట్ ఇన్సైడ్. ఇదే స్పియర్, ఇది హాలో స్పియర్. హాలో స్పియర్లో పొటెన్షియల్ ఈజ్ యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ ఉంటుంది సర్ఫేస్ వరకు. సో బికాస్ వి ఈజ్ కాన్స్టెంట్, సర్ఫేస్ మీద ఏదైతే వాల్యూ ఉందో సెంటర్లో కూడా అదే ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ కళ్ళు మూసుకొని పెట్టవచ్చు మీరు, 80 ఉంటుంది. ఆన్సర్ చెక్ చేసుకోండి. 180 volts, 2 800 volts, 3 8 volts, 4 0. చూసారా ఆన్సర్స్? 80 ఉంది కదా. సో ఫస్ట్ వన్ కళ్ళు మూసుకొని మీరు ఫస్ట్ వన్ ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకు? బికాజ్ ఇట్స్ అ హాలో స్పియర్ షెల్. ఇది potential in the center is equal to potential in the surface. So 80 is the answer, concept base. Third one, electric potential of a short dipole varies with the distance r as first one, is it 1 by r square? Second one, is it 1 by r? Third one, is it 1 by r cube? Fourth one, is it 1 by r power 4? మీరు జాగ్రత్తగా కాన్సెప్ట్ వీడియో చూడండి. థర్డ్ వీడియో కానీ సెకండ్ వీడియో, అక్కడ డైపోల్ గురించి చెప్పాను పొటెన్షియల్లో. ఓకేనా? పొటెన్షియల్లో చెప్పాను. ఇక్కడ -q +q తీసుకున్నప్పుడు సెంటర్ నుంచి యాక్సియల్ లైన్లోనే కదా అడిగాడు పాయింట్. ఇది ఎంత అవుతుంది? ఇది r డిస్టెన్స్, ఇదేమో r - a, ఇదేమో r + a. సో ఫైనల్గా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. ఏంటది? పొటెన్షియల్ ఒకటేమో V1 ఎంత వచ్చింది? kq/r. kq/r అంటే ఒకటేమో kq/r - a, ఇంకోటి ఏమో డ్యూ టు -kq/r r + a. సో V1 + V2 చేసినప్పుడు చూడండి ఏమవుతుంది? V నెట్ ఇక్కడ V1 + V2లో kq కామన్ తీస్తే 1/, చూడండి రెండు ప్లస్ చేస్తున్నారు కదా, 1/r - a + 1/r + a. ఓకేనా? సో a² - b² చేస్తే కిందన r² వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి చెక్ చేసుకోండి, ABCDలో కిందన r² ఉంది. సో ఆన్సర్ ఫస్ట్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇంత మనం ఎక్కువ టైం వేస్ట్, బికాజ్ బిట్ క్వశ్చన్ కాబట్టి ఇదంతా తీసుకోవసరం. మీకు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఎంత చూపిస్తున్నాను. కింద చూడండి a² - b², r² వచ్చింది. సో r², ఇంకా మిగతావన్నీ చేయవసరం లేదు మనం. సో ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. యూ నీడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ చూడండి.
ఎగ్జాంపుల్స్ ఆఫ్ పోలార్ మాలిక్యూల్స్. పోలార్ అంటే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నార్త్, సో ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి దాంట్లోని. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి మీకు? ఈజ్ ఇట్ HCl, సెకండ్ వన్ ఈజ్ ఇట్ H2O వాటర్, ఈజ్ ఇట్ NH3, అండ్ ఫోర్త్ వన్ బోత్ 1 and 2. సో HCl అండ్ వాటర్ బోత్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ పోలార్ మాలిక్యూల్స్. అంటే అర్థం ఏంటి? ఫోర్త్ వన్ ఇది ఆన్సర్. ఫోర్త్ వన్ ఆల్రెడీ ఫస్ట్ వన్ వాడు ఏమి ఇచ్చాడు? HCl ఇచ్చాడండి. సెకండ్ వన్ H2O ఇచ్చాడు వాటర్. థర్డ్ వన్ NH3 ఇచ్చాడు. ఫోర్త్ వన్ బోత్ అన్నాడు. ఏంటి బోత్? బోత్ 1 and 2. సో ఈ రెండు ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండంటే ఇక్కడ పెట్టకూడదు, ఫోర్త్ విల్ బికమ్ ద ఆన్సర్. అదవుతుందా? సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అర్థం కదా పోలార్ మాలిక్యూల్స్కి. నెక్స్ట్ దానికి వెళ్దామా? రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఏంటో 5వ క్వశ్చన్ అండి. 5వది, ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. సో మీరు ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టుగా అయితే ఇవన్నీ బిట్ క్వశ్చన్సే, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఫిఫ్త్ వన్, 2 conducting spheres of radius 5 cm. ఫిఫ్త్ క్వశ్చన్. 2 conducting, ఒకటేమో 5 cm, ఇంకోటేమో 10 cm, are given a charges 15 microcoulombs each. ఓకేనా? 15 microcoulombs after the 2 spheres are joined by a conducting wire. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ జాగ్రత్త చూసుకోండి. Note on the fifth question, please, all of you. Fifth one, please. Right. Clear, all of you? Fifth question, yes. సో ఇది కూడా మీకు రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ మీ కాన్సెప్ట్లో కూడా చెప్పుంటాను మీకు. చూడండి, 2 conducting spheres of radii 5 cm and 10 cm are given a charge of 15 microcoulombs each. After the 2 spheres are joined by a conducting wire, the charge on the smaller sphere is dash అన్నాడు. ఓకేనా? సో ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ 5 micro, second one 10 micro, third one 15 micro, fourth one 20 micro. సో ఫస్ట్ది ఏమో 5 micro అన్నాడు, రెండోది 10 micro అన్నాడు, థర్డ్ది 15 micro, ఫోర్త్ది 20 microcoulombs అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? 2 conducting spheres of radius, ఒకటేమో 5 centimeters, ఇంకో రేడియస్ ఎంత 10 centimeters, ఆర్ గివెన్ ఎ ఛార్జ్ ఆఫ్ 15 micro ఈచ్. సో దీనికి ఎంత ఇచ్చాడు ఛార్జ్? 15 microcoulombs. దీనికి కూడా 15 micro, దీనికి ఛార్జ్ ఇచ్చాడు, దీనికి అదే ఛార్జ్ ఇచ్చాడు. బట్ దీని రేడియస్ ఎంత? 5 centimeters, దీని రేడియస్ 10 centimeters. ఓకేనా? ఆఫ్టర్ ద 2 spheres are joined by conducting wires. So these are joined by some wires, conducting wire. అదొద్దు మీకు, these 2 wires are joined by conducting wires. ఓకేనా? ఏమన్నాడు? ఏ చార్జ్ ఆన్ ద స్మాలర్ స్పియర్ ఈజ్ డాష్. సో అప్పుడు దీని ఛార్జ్ ఎంత అవుతుంది అడుగుతున్నాడు. ఆల్రెడీ దీని 15 ఇచ్చాడు. ఓకేనా? సో కెన్ యూ గెస్? డైరెక్ట్ గెస్ చేసుకోవచ్చా మీరు? చూడండి, ఇది ఆల్రెడీ ఎంత అండి మీకు? ఇది 15, ఇది 15. సో ఇది ఎలా చేస్తారు ప్రాబ్లం? కెన్ యూ గెస్ ద క్వశ్చన్? రైట్. సో ఇది మనకి కాన్సెప్ట్ బేస్ అయిన ఆన్సర్ వెళ్ళిపోయి 10 అండి. సెకండ్ వన్ ఇది రైట్ ఆన్సర్.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 10 మైక్రో కూలమ్స్. ఓకేనా, 10 మైక్రో కూలమ్స్. ఓకేనా, ఒకసారి మీరు ప్రాబ్లము ఆ డయాగ్రామ్ వేసుకోండి లోపు. జస్ట్ ఏ మినిట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ అగైన్. సి మీకు ఇందాక మనం ప్రాబ్లం ఆల్రెడీ చేస్తున్నాం కదా, మనం చిన్న బ్రేక్ ఇచ్చాం కదా మీకు. ఏంటిది ప్రాబ్లం? ఫిఫ్త్ వన్ ప్రాబ్లం చేసాం మనం. అండ్ వీఆర్ డూయింగ్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమన్నా మనకి 2 కండక్టింగ్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. చూడండి ఇక్కడ ఇదే కదా ఇందాక మీరు వేసుకున్నారు బొమ్మని, డయాగ్రామ్ని. సో ఇది నోట్ చేసుకోమని చెప్పాను కదా బ్రేక్ ముందు. సో నోట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమైందంటే క్వశ్చన్లో 2 స్పియర్స్ ఉన్నాయి. ఒకటేమో 5 సెంటీమీటర్స్, ఇంకో 10 సెంటీమీటర్. 2 జాయిన్ చేశారు. దేంతోని? ఒక కండక్టింగ్ వైర్తో జాయిన్ చేశాడు. ఎప్పుడైతే కండక్టింగ్ వైర్తో జాయిన్ చేస్తే ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. సో బోత్ ద పొటెన్షియల్ విల్ బి సేమ్. నేను జాయిన్ అయిపోయింది కదా, సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే V ఈజ్ కాన్స్టెంట్. బట్ వాట్ ఈజ్ V? KQ/R కదా. వాట్ ఇస్ ద పొటెన్షియల్? 9 × 10⁹ K వాల్యూ, Q/R. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం రిలేషన్ వాడచ్చు. అంటే టు గెట్ ద సెకండ్ ఆన్సర్ ఆర్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఆన్సర్, KQ/R ఈజ్ కాన్స్టెంట్. బికాస్ పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో KQ1/R1 ఈజ్ ఈక్వల్ టు KQ2/R2. KK క్యాన్సిల్ చేసేయండి ఇక్కడ. సో దేర్ ఫోర్ యూర్ గెటింగ్ Q1/R1 ఈజ్ ఈక్వల్ టు Q2/R2. ఓకేనా. సో లేదా మనకి ఏం కావాలి ఇక్కడ? విల్ డూ వన్ థింగ్, R1/R2 కడదాం. R1/R2 ఎంత అవుతుంది ఇందులోంచి? Q1/Q2 చెక్ చేసుకోండి. R1Q2, R1Q2. ఓకే, Q1R2, Q1R2. సో R1 ఎంత ఇచ్చాడు? రేడియస్ 5 సెంటీమీటర్స్. అదవుతుంది. అంటే మీకోసం యాక్చువల్లీ ఇది 1 మార్క్ క్వశ్చనే, బట్ యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్ హౌ టు సాల్వ్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదవుతుందా? సో అందుకోసం మీకోసం ఎంత ప్రాసెస్, ఈవెన్ దో ఇట్స్ 1 మార్క్ క్వశ్చన్, యూ హ్యావ్ టు డూ ఆల్ ది థింగ్స్. సో 5 R1 ఫస్ట్ వన్, R2 సెకండ్ వన్, 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు Q1/Q2. 5 1s are 5 2s are. నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి. ఇది చెప్పేస్తున్నాను. క్లియర్? అర్థమవుతున్న పాయింట్స్ మీకు. కొన్ని క్వశ్చన్స్ మనకి చేయాలి, తప్పదు, లెబోరియస్ ఉంటాయి. కొన్ని డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో మనకి 1/2 వచ్చింది. Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు 1/2, లేదా Q2 ఈజ్ ఈక్వల్ టు 2 times Q1, ఈక్వేషన్ 1. ఇక్కడ 2 స్పియర్స్ ఉన్నాయి, 2 జాయిన్ చేసి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో 2 జాయిన్ చేసిన పొటెన్షియల్ యూనిట్ సేమ్ ఉంటుంది. V ఈజ్ ఈక్వల్ టు KQ/R. సో KQ/R ఈజ్ ఈక్వల్ టు, లేదా కాన్స్టెంట్ కాబట్టి KQ1/R1 ఈజ్ ఈక్వల్ టు KQ2/R2. సో అందులోంచి మనకి ఈ రిలేషన్ వచ్చింది. ఏంటి? Q2 ఈజ్ ఈక్వల్ టు Q1. బట్ ఇక్కడ టోటల్ ఛార్జ్ ఎంత? వాట్ ఈస్ టోటల్ ఛార్జ్? Q1 + Q2 ఎంత ఇచ్చారు చూడండి. ఈక్వల్ ఛార్జెస్ అన్నారు చూడండి. బోత్ హ్యావ్ ఈక్వల్ ఛార్జెస్. 5th క్వశ్చన్ చూడండి. బోత్ హ్యావ్ 15 మైక్రో కూలమ్స్ ఈచ్. అంటే 15 + 15 ఎంత? 30 మైక్రో కూలమ్స్. సో ఈక్వేషన్ 1 ఇక్కడ వాడితే మనకి అయిపోయింది కదా సైమిల్టేనియస్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఈ Q1 + Q2 = 30 అయినప్పుడు Q2 ఎంత? 2 కదా. సో Q2 ప్లేస్లో చూడండి ఇక్కడ పెడదాం. Q1 + Q2 ఎంత? 2Q1. ఈక్వేషన్ 1 నుంచి Q2 ఎంత వచ్చింది? 2Q1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఎంత అవుతుంది? 2Q1 + Q1 ఎంత? 3Q1 ఈజ్ ఈక్వల్ టు 30, లేదా Q1 ఈజ్ ఈక్వల్ టు 10. ఏంటివి? మైక్రో కూలమ్స్. వాడు అదే అడిగాడు కదా మనకి. ఏమడిగాడు? వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ద స్మాలర్ స్పియర్? సో Q1 is the smaller sphere, 10 microcoulombs. Therefore answer 10 microcoulombs. Second one. ఓకేనా? సో 10 అండి ఇక్కడ. ఒకవేళ పెద్దది కావాలనుకోండి, బిగ్ స్పియర్, అప్పుడు మీరు ఏం చేస్తారు? 30 నుంచి 10 తీసేయండి, 20 అవుతుంది. అది కూడా ఇచ్చాడు ఆన్సర్. కానీ ఇది కాదు, అది బిగ్గర్ స్పియర్ది. వాడు అడిగింది ఏంటి? స్మాలర్ స్పియర్ అడిగాడు. సో ఆన్సర్ విల్ బి 10. ఎందుకంటే రెండింటి యొక్క సమ్ ఎంత? 10 + 20 = 30 కాబట్టి స్మాలర్ది మనకి 10 వచ్చింది. ఓకే, 6th క్వశ్చన్ ప్లీజ్. 6th one.
ఓకేనా, రైట్ అండి. లెట్ us go to సిక్స్త్ వన్ ప్లీజ్. సిక్స్త్ వన్ ఏమంటాడు చూడండి ఒకసారి. సిక్స్త్ క్వశ్చన్ ప్లీజ్. ఏ హాలో కండక్టింగ్ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R has a charge plus q on the surface. What is the electric potential? What is the electric potential within the sphere? So diagram మీకు రెడ్ పెన్ చేస్తానండి బెస్ట్. సిక్స్త్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్. ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను మీకోసం విత్ రెడ్ పెన్. ఇదిగోండి, ఇది ఏంటి ఇచ్చాడు? ఏ హాలో కండక్టింగ్ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. హాలో కండక్టింగ్ అంటే పొటెన్షియల్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, ప్లస్ క్యూ ఇచ్చాడు అక్కడ చార్జ్ ఆన్ ద సర్ఫేస్. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విత్ ఇన్ ద స్పియర్? విత్ ఇన్ అంటే ఇన్సైడ్ ఎట్ ద రేడియస్ ఈక్వల్ టు R/3 అంటే పాయింట్ ఈజ్ ఇన్సైడ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ R/3 అన్నాడు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వాట్ యూ హ్యావ్ టు అస్యూమ్ ఫర్ ఏ హాలో స్పియర్ ఇన్సైడ్ ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో అవుట్ సైడ్ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. అదే కదా అడిగాడు. వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ విత్ ఇన్ ద స్పియర్ ఎట్ అ రేడియస్ R/3. ఓకేనా, సో V ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు V సర్ఫేస్. సో వాట్ ఈస్ V యాక్చువల్గా? KQ/R. ఇక్కడ ఎంతైతే మనకు ఉందో KQ/R వేసుకుంటాం. సో K ఇంటూ Q/R. K అంటే ఎంత? 1/4πε0 into Q/R and that is nothing but V inside. ఆన్సర్ ఏంటి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ 0 ఇచ్చాడు, సెకండ్ వన్ 1/4πε into Q/R ఇచ్చాడు, దట్ ఈస్ స్మాల్ r. ఇంకోటి ఏమో థర్డ్ది 1/4πε into క్యాపిటల్ Q/R ఇచ్చాడు. ఫోర్త్ వన్ 1/4πε into Q/R². సో థర్డ్ వన్, దిస్ ఇస్ ద ఆన్సర్. మీ క్వశ్చన్ అర్థమైనది ఏంటంటే వాడు ఏమన్నాడు? కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు మల్టిపుల్ చాయిస్. ఏమన్నాడంటే అట్ ఏ డిస్టెన్స్ R/3లో అంటే లోపల ఇన్సైడ్ పాయింట్ అన్నాడు. అంటే పొటెన్షియల్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ బికాజ్ ఇది హాలో స్పియర్. ఇది V ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్. సో ఇక్కడ త్రూ అవుట్ సేమ్ వాల్యూ ఉంటుంది, ఈవెన్ ఇట్ R/3 or R/2 or వాట్ ఎవర్ పాయింట్. అందుకే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేయచ్చు, KQ/R. సో K అంటే 1/4πε0 into Q/radius. ఓకేనా, సో థర్డ్ వన్ ఇది ఆన్సర్. సెవెంత్ నోట్ చేశారా? సెవెంత్ వన్కి వెళ్ళిపోదాం. సెవెంత్ వన్, an electrical dipole consisting, సెవెంత్ క్వశ్చన్ అండి, నోట్ చేసుకోండి. మల్టిపుల్ చాయిస్. ఇది ద ఫోర్త్ వీడియో. An electrical dipole consisting of two opposite charges. ఒకటేమో 2 microcoulombs, ఇంకోటి అఫ్ కోర్స్ ఇది మైనస్, ఇది 2 ప్లస్ తీసుకుందాం. సెపరేటెడ్ బై డిస్టెన్స్ 3 centimeters. ఓకే, ఇన్ an electric field 2 into 10⁵ Newton per coulomb. The maximum torque on the dipole is dash. 1 12 into 10⁻⁴, B 12 into 10⁻�3, C 24. ఇక్కడ రాస్తానండి, ఆన్సర్స్ కూడా ఇచ్చారు. 1 ఏమో 12 into 10⁻⁴, సెకండ్ వన్ 12 into 10⁻�3, థర్డ్ వన్ 24 into 10⁻⁻, so -1, and last one, fourth one 24 into 10⁻⁻3. సో ఈ ఆన్సర్స్ మనకి ఇచ్చాడండి. మీరు సాల్వ్ దిస్ వన్ జస్ట్ చూసుకోండి. ఈ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో టార్క్ ఏంటి ఫార్ములా ఇక్కడ? వాట్ ఇస్ ద టార్క్? మ్యాగ్నిట్యూడ్. మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? P sin θ. యాక్చువల్గా ఫార్ములా మనకి P sin θ. ఫర్ మ్యాక్సిమం θ షుడ్ బి 90 degrees. సో దేర్ ఫోర్ sin 90 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు P. బట్ వాట్ ఈజ్ P? 2AQ dipole moment into field. సో 2A డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత? 3 cm అంటే 3 into 10⁻⁻2 meters MKSలో ఇంటూ చార్జ్ ఇచ్చాడు ఆల్రెడీ. ఏదో ఒకటి తీసుకోండి బికాస్ 2 అండ్ ఈక్వల్ అండ్ అన్లైక్ కాబట్టి
2 into 10 power minus 6 మైక్రో ఇచ్చాడు, ఇంటూ ఈ వాల్యూ కూడా ఇచ్చాడు 2 into 10 power 5. మల్టిప్లై చేసుకోండి, 2 2s are 4, 4 3s are 12 into 10 to the power of minus 2 minus 6 minus 8 plus 5 ఎంత అవుతుంది, minus 8 plus 5 అంటే minus 3. సో ఆన్సర్ ఈస్ 12 into 10 power minus 3. ఏంటవి, టార్క్ అంటే యూనిట్స్, ఫోర్స్ ఇంటూ దట్ ఈస్ న్యూటన్ ఇంటూ మీటర్. చెక్ చేసుకోండి ఆన్సర్ 12 into 10 power minus 3. సెకండ్ వన్ ఇది ఆన్సర్ ప్లీజ్. ఓకేనా, మల్టిపుల్ చాయిస్లో సెకండ్ వన్ ఫర్ ద సెవెంత్ వన్ ప్లీజ్ నోట్ చేస్తారా. రైట్, లెట్ us go to ఎయిత్ వన్. నోట్ చేయండి. రైట్, ఎయిత్ ప్రాబ్లం ప్లీజ్. ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైట్, నౌ లెట్ us go to ఎయిత్ ప్రాబ్లం అండి. ఎయిత్ ఏమన్నాడు చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ అన్ ఈక్వటోరియల్ పాయింట్ ఆఫ్ ఎ స్మాల్ డైపోల్ with a dipole moment P or distance from the dipole. Answers ఇచ్చాడండి. 1 ఎక్కడ V is equal to 0, second one V is equal to P by 4 pi epsilon naught R square, third one ఏమో V is equal to P by 4 pi epsilon naught R cube, and last one ఏమో V is equal to 2P by 4 pi epsilon naught R cube. ఓకేనా, ఇది సాల్వ్ చేద్దాం, మనం చేద్దాం. బ్లూ పెన్ వాడతాను ఈసారి. సో ఇదండి మనకి ఇచ్చాడు. ఏమంటున్నాడు ఈత్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ అన్ ఈక్వటోరియల్ పాయింట్ అని చెప్పాను కదా మీకు. ఇది నార్త్ సౌత్ ఎర్త్ది, ఇది ఈస్ట్ వెస్ట్. సో ఈక్వటోరియల్ అంటే ప్యారలల్ టు నార్త్ సౌత్, పెర్పెండ్ టు ఈస్ట్. అంటే ఇక్కడ ఉన్నాయి మనకి చార్జెస్, ఇది మైనస్ క్యూ ప్లస్ క్యూ, ఇది ఈక్వటోరియల్ పాయింట్ సమ్వేర్ ఎట్ ద సెంటర్ పాయింట్ ఏ ఫ్రేమ్ ట్రయాంగిల్. సో ఇక్కడ V1 ఎంత అవుతుంది, ఇది ఈక్వటోరియల్ పాయింట్ P కదా, ఇది 90 degrees, ఇది √/r² ప్లస్ A స్క్వేర్, ఇది R కదా డిస్టెన్స్, ఇది కూడా √/r² ప్లస్ A స్క్వేర్. సో ఈ పాయింట్ దగ్గర దీనివల్ల ఎంత అవుతుంది, V1 is equal to KQ by D అంటే √/r² ప్లస్ A స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుంది, డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ V2 ఇక్కడ రాస్తున్నాను మైనస్ KQ by D √/r² ప్లస్ A స్క్వేర్. సో వాట్ ఈస్, బికాజ్ ఈ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి at this point what is VNet is equal to V1 plus V2. so V1 కూడా సేమ్ వాల్యూ ప్లస్ V2 కూడా సేమ్ వాల్యూ బట్ నెగిటివ్ సైన్ మైనస్ KQ by √/r² ప్లస్ A స్క్వేర్. సో ఇది సేమ్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, 0. ఓకేనా, సో దిస్ ప్లస్ మైనస్ ఇది ప్లస్ మైనస్ కాబట్టి VNet ఎంత అవుతుంది, డ్యూ టు ఈక్వటోరియల్ లైన్ 0. సో ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ ప్లీజ్. అందుకే మీకు డయాగ్రామ్ వేసి కూడా చూపిస్తున్నాను, ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు చెప్పాను ఇది, బట్ ఐఎమ్ సాల్వింగ్ ఫర్ యూ. ఎయిత్ వన్ నెక్స్ట్ నోట్ చేసుకోండి. నైన్త్కి వెళ్దాం. నైన్త్ క్వశ్చన్ చూడండి. నైన్త్ ఏమన్నాడు పాపం, ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ హ్యాస్ కెపాసిటెన్స్ 50 మైక్రోఫారడ్స్ ఓకేనా, ఇన్ ఎయిర్ 50 microfarads in air and 110 microfarads when immersed in oil. The dielectric constant K is dash అన్నాడు. ఆన్సర్స్ ఇచ్చాడండి. 1 is it 0.45, second one 0.55, third one 1.10, fourth one 2.20. ఇది కూడా కాన్సెప్ట్ బేస్ లెక్క. ఏమన్నాడు, కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్ ఇచ్చాడు అంటే
నో మీడియం. సి నాట్ ఇచ్చాడు ఎంత, 50 into 10 power minus 6 farads ఎయిర్ వితౌట్ ఎనీ మీడియం. నెక్స్ట్ 110 ఈయన ఆయిల్ ఇచ్చాడు అంటే విత్ మీడియం. ఏదవుతుందా, విత్ మీడియం ఎంత, 110 into 10 power minus 6 ఏంటిది, ఫారెడ్స్ అండి, కూలుమ్స్ కాదు ఇది, కెపాసిటెన్స్ కదా, ఫారెడ్స్ ప్లీజ్, కూలుమ్స్ అని రాస్తాం, ఫారెడ్స్ ఆయిల్లో. నో కే అడిగాడు, కే మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇఫ్ ఎనీ డైఎలక్ట్రిక్ మీడియం ఇస్ ఇంట్రడ్యూస్ బిట్వీన్ ప్యారల్ ప్లేట్స్, వాట్ ఈస్ న్యూ సి వాల్యూ, కే టైమ్స్ సి నాట్. సి ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాడు అంటే న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వితౌట్ ఎనీ మీడియం. న్యూ అంటే ఏంటి, ఇక్కడ సి అంటే ఏంటి, మీడియం అంటే సి మీడియం అంటే ఏంటి, సి ఆయిల్. సి ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వితౌట్ మీడియం. వితౌట్ మీడియం అంటే ఎంత, 50 into 10 power minus 6. ఇదెంత, ఆయిల్ ఆల్రెడీ ఇచ్చాడు, సి ఆయిల్ 110, అది కూడా పెట్టాను ఇక్కడ రాద్దాం, నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. 110 into 10 power minus 6 is equal to k into 50 into 10 power minus 6. Minus 6 minus 6 0 0. So 11 by 5 is equal to k, and that is equal to 5 2s are 10 point. ఇవ్వండి కావాలంటే ఇక్కడ చేసుకోండి డివిజన్. 5 2s are 10 1.0, 5 2s are 10 2.2. చెక్ చేసుకోండి, ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్. అదవుతుందా. సో కాన్సెప్ట్ బేస్ అంతానే, డైఎలక్ట్రిక్ పెడితే కెపాసిటెన్స్ పెరుగుతుంది, అలాగే ఈ తగ్గుతుంది, వి కూడా తగ్గుతుంది, 1/k టైమ్స్. ఆల్రెడీ కాన్సెప్ట్లు చెప్పాను థర్డ్ వీడియోలో, ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ యూ టు సాల్వ్ ద 9th ప్రాబ్లమ్. సి ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ సి నాట్. సి అంటే న్యూ వాల్యూ, న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ సి నాట్. వితౌట్ మీడియం, ఇది విత్ మీడియం, ఓకేనా. క్లియర్. 10th ప్రాబ్లమ్ అండి, 10th one please. 10th problem note చేయండి, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అండి. ద పొటెన్షియల్స్ ఆఫ్ 2 plates of a capacitor are potentials. 10th one ఎంత, +10 volts, అలాగే ఇంకోటి -10 volts. The charge on one of the plate is, ఇక్కడ ఈ ప్లేట్ యొక్క ఛార్జ్ ఎంత, 40 కూలమ్స్. తర్వాత ఇంకేమి ఇచ్చాడు, ది కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్. సో ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ సి వాల్యూ. ది పొటెన్షియల్ ఆఫ్ ద 2 ప్లేట్స్ అండి, ఇదొక ప్లేటు ఇదొక ప్లేటు, ఓకేనా. సో ఈ ప్లేట్ ఎంత, 10 volts, ఇదేమో -10 volts ఇచ్చాడు, ఇక్కడేమో 40 కూలమ్స్ ఛార్జ్ ఉందన్నాడు. చూసుకోండి, ద ఛార్జ్ ఆన్ వన్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ 40 కూలమ్స్, కెపాసిటీ అడిగాడు. సో ఒకటేమో హయ్యర్ పొటెన్షియల్, ఇంకోటి లోవర్ పొటెన్షియల్ ఉంది కాబట్టి వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఆన్సర్స్ కూడా ఇచ్చేయండి, మీరు నోట్ చేసుకోవచ్చు కావాలంటే. వన్ ఏమో 2f, సెకండ్ వన్ 4f, థర్డ్ వన్ 0.5f, ఫోర్త్ వన్ 0.25f. ఇవి ఆన్సర్స్ ఇచ్చాడు. నువ్వు ఎలా సాల్వ్ చేయాలి చూడండి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, డెల్టా వాల్యూ, హయ్యర్ మైనస్ లోవర్ కదా పొటెన్షియల్, హయ్యర్ మైనస్ లోవర్. సో డెల్టా ఈజ్ హయ్యర్ అంటే 10 minus of -10, and that is equal to 10 plus 10, 20 volts. ఇప్పుడు ఏమడిగాడు మనకి, ద చార్జ్ ఆన్ వన్ ఆఫ్ ద ప్లేట్ ఇచ్చాడు, కెపాసిటెన్స్ అడిగాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ Q ఈజ్ ఈక్వల్ టు CV, రిలేషన్ బిట్వీన్ చార్జ్, కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో చార్జ్ ఇచ్చాడు, అంది ఎంత ఇచ్చాడు మనకి, 40 ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ 20, 0 0, 2 1s are 2 2s are, therefore C ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఈ 2 ఏంటివి, ఫారెడ్స్, 2 ఫారెడ్స్. సో ఆన్సర్ చెక్ చేసుకోండి, ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్, 2 ఫారెడ్స్. ఓకేనా, నోట్ చేయండి ప్లీజ్, ఈజీగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఓకే, 11th వన్ నోట్ చేస్తారు, ఇది కూడా జరిపేస్తున్నాను. 1 2 3, 11th వన్. రైట్, క్లియర్, రైట్ అండి. లెట్ us go to
చూడు 11th వన్ ఒక సర్క్యూట్ ప్రాబ్లం ఇచ్చాడండి, డయాగ్రామ్ ఇచ్చాడు. 11th వన్ నోట్ చేసుకోండి డయాగ్రామ్. మీకోసం రెడ్ పెన్తో డ్రా చేస్తానండి. I'll draw with red pen. 11th వన్ చూడండి ఏమన్నాడు. ఇదో కెపాసిటర్ 3 మైక్రో, ఇక్కడి నుంచి ఒక కనెక్షన్ మరొకటి ఇచ్చాడండి. ఇది 1.5 అట, 1.5 మైక్రో ఫారెడ్స్. ఇక్కడి నుంచి మరొక కెపాసిటర్, ఇదంతా 3. తర్వాత ఇక్కడ ఒకటి పెట్టాడండి మళ్ళీ ప్యారలల్గా, ఓకేనా. ఇది ఇక్కడ జాయిన్ చేసి కండక్టింగ్ వైర్తో. ఇది కూడా 1.5 మైక్రో ఫారెడ్స్. ఈ పాయింట్స్ ఏమో ఏ, ఇదేమో బి. ఇది డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్. ద కెపాసిటెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి ఈస్ గివెన్ ఇన్ ద ఫిగర్ 2.32. ఫిగర్ 2.32 అండి ఇది ఫిగరు, ఓకేనా. సో ఇది డయాగ్రాము. ఇప్పుడు ఏమంటాడు మనకి ప్రాబ్లంలో, ది కెపాసిటెన్స్ బిట్వీన్ అంటే వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ వాల్యూ. జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ కనెక్షన్ ఏం చెప్పాను, యాడ్ చేయాలి. సో సి ఎఫెక్టివ్ ఆన్సర్స్ కూడా ఇచ్చాడండి, మీకు నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అండ్ రైట్ హియర్. ఫస్ట్ వన్ 1 μF, సెకండ్ వన్ 2 μF, థర్డ్ వన్ 3 μF, ఫోర్త్ వన్ 4 μF. సో ఎలా సాల్వ్ చేయాలి, ఈ రెండు ఫస్ట్ సాల్వ్ చేయండి. ప్యారలల్ అంటే ఏంటి చెప్పాను డెరివేషన్లో, ఓకేనా. అదే మీ కాన్సెప్ట్లు చెప్పాను కదా వీడియోస్లో. C1 + C2 అంటే 1.5 + 1.5 ఎంత అవుతుంది, 3 ఏంటిది మైక్రో ఫారెడ్స్. సో సి ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. మళ్ళీ ఇది 3 సిరీస్లో ఉన్నాయి. సో వాట్ ఈజ్ ఎఫెక్టివ్, సో 1/CE ఈజ్ ఈక్వల్ 1/C1 + 1/C2 + 1/C3. సిరీస్కి ప్యారలల్ సిరీస్ చెప్పండి కదా, ఆపోజిట్ ఫార్మ్లో వాడాలి రెసిస్టెన్స్కి కెపాసిటెన్స్. దేర్ ఫోర్ 1/CF ఈజ్ ఈక్వల్ 1/C1 అంటే 1/3 ప్లస్ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ 3 వచ్చింది కదా, 1.5 × 2 టైమ్స్ కదా. ఇది కూడా 1/3, ఇది కూడా 3 ఇచ్చాడు 1/3. అండ్ దట్ ఈస్ ఎల్సిఎం ఎంత, 3, 1 + 1 + 1 and that is 3/3 and that is equal to 1. Therefore C effect is equal to 1 ఏంటిది microfarads. So what will be the effective value అండి, ఫస్ట్ వన్ అండ్ ఆన్సర్ 1 microfarad for the cyclo diagram, ఓకేనా. నెక్స్ట్ 12th వన్ నోట్ చేసుకోండి, చెప్పేచ్చా, రైట్. సో డయాగ్రామ్స్ మీకు రెడ్ పెన్తో వేస్తున్నాను సో దట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ 12th ప్రాబ్లం ప్లీజ్. 12th వన్ 3 కెపాసిటర్స్ 1, 2, 3 ఎన్నోది ఇది 12th ప్రాబ్లం. ఒకటేమో 1 మైక్రో ఫారెడ్, ఇంకోటి 2 మైక్రో ఫారెడ్, ఇంకోటి 3 మైక్రో ఫారెడ్స్. ఈ మూడు ఏం చేశారట, ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దీస్ 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ a potential difference ఇచ్చాడు 11 volts ఈజ్ అప్లైడ్ అక్రాస్ ద కాంబినేషన్. ఈ మూడిట్లకి కాంబినేషన్ 11 ఇచ్చాడండి సిరీస్ కనెక్షన్లో. దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ప్లేట్, ఇక్కడ పొటెన్షియల్ ఎంత అని అడిగాడు, వాట్ ఈస్ ద పొటెన్షియల్. సో డయాగ్రామ్ వేసుకుందాం, ఆన్సర్ కూడా ఇచ్చాడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ 2 volts, సెకండ్ వన్ ఈజ్ ఇట్ 4 volts, థర్డ్ వన్ ఈజ్ ఇట్ 1 volt, ఫోర్త్ వన్ ఈజ్ ఇట్ 6 volts. డయాగ్రామ్ మీకు వేస్తున్నారంటే రెడ్ పెన్తో, రైట్ అండి. సో ఈ మూడు కూడా సిరీస్ కనెక్షన్ చేశాడు, ఏంటది సిరీస్. సో ఎలా కనెక్ట్ చేద్దాం చూడండి, ఇదిగోండి జాగ్రత్త చూడండి. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇదెంత 1 మైక్రో, 2 మైక్రో, 3 ప్లస్ మైనస్ పొటెన్షియల్ ఎంత 11 volts,
ఓకేనా. సో ఈ వాల్యూ ఇచ్చాడు, ఇవన్నీ సిరీస్ కాంబినేషన్ ఇచ్చాడు. ఓకేనా. నౌ ఈజ్ ఆస్కింగ్ యూ సిరీస్లో ఏమవుతుంది చూడండి, ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. సిరీస్లో వాట్ ఎవర్ చార్జ్ ఈజ్ గోయింగ్ హ్యాస్ టు బి గివెన్ టు ఆల్ ద సేమ్ చార్జ్, అంటే క్యూ ఈజ్ కాన్స్టెంట్. And V is varying, potential varies. So therefore ikkada potential ente kanukuне mundu first find out the effective capacitance. Series kada, series ela vastundi effective lo 1 by CE is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. Ide the formula, series kada. So therefore 1 by C, 1 by C1 and 1 by 1 plus 1 by 2 plus 1 by 3. What is LCM? 6. 2 ki 3 ki. So 1 6 are 6. 2 3s are 2s are. So 6 plus 3 9. 9 plus 2 11. So 11 by 6. ఏంటిది reciprocal 1 by effective value. So 1 by CEM 11 by 6. Cross multiply. Therefore ఎంత అవుతుంది? 11 CE is equal to 6. So CE is equal to 6 by 11. So this is the effective value capacitance due to these three. Now find out the total charge. So total charge ఎలా వస్తుంది? Total charge Q is given by Q is equal to CV. So Q total is equal to C. C అంటే ఏంటి? effective value. C effective value ఎంత వచ్చింది? 6 by 11 into what is the potential difference applied? 11 volts into 11. 11 gets cancelled. So Q total is equal to 6 coulombs. This is total charge. 6 coulombs total charge flowing. And this is given to all the one. Same value. So ఇక్కడ potential ఎలా వస్తుంది? ఇక్కడ కట్టాలి. So ఇక్కడ potential. Q constant కాబట్టి Q is equal to C1 into V1. So Q constant 6 is equal to C1 ఇక్కడ ఎంత 1 into V1 కట్టాలి. సో V1 is equal to 6 volts. అదే కదా అడిగాడు, చెక్ చేసుకోండి. 2 4 1 6. సో ఫోర్త్ వన్ is ఆన్సర్. సో కాన్సెప్ట్ వస్తే ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. నోట్ చేయండి. 13th వెళ్దాం. 1 2 3 సరిపోవచ్చా చూడండి, సరిపేస్తున్నాను ప్రాబ్లం. రైట్. 13th ప్రాబ్లం. రైట్. రైట్ అండి. మల్టిపుల్ చాయిస్ వేర్ ఎంటర్ ఇంటూ 13th ప్రాబ్లం అండి. 13th కొంచెం ఓరల్ క్వశ్చన్ అండి. 13th ఈజ్ ఏ ఓరల్ క్వశ్చన్. చూడండి. ఏ ప్యారలల్ ప్లేట్ ఎయిర్ కెపాసిటర్ ఈ చార్జ్డ్. 13th క్వశ్చన్. ఇవ్వండి, ఇలా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉందట, ఈ చార్జ్డ్. ఓకేనా. ఈ చార్జ్ అండ్ దెన్ ఐసోలేటెడ్. ఓకేనా. వెన్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద ప్లేట్స్, వెన్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద ప్లేట్స్, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ చార్జెస్ వస్తాయి. ఓకేనా. ఇక్కడేమో ఒక ఇండక్షన్ అవుతుంది, ఇదేమో ఒరిజినల్ డైరెక్షన్ E0 బిఫోర్ మీడియం. ఓకేనా. అప్పుడు మనం ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఈ నెట్? E0 మైనస్ ఈ ఇండక్షన్. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా రెడ్యూస్ అవుతుంది 1/k టైమ్స్, అది తెలుసు మనకి. సో ఈ నెట్ ఈజ్ ఆల్వేస్ రెడ్యూస్ బై k టైమ్స్, 1/k టైమ్స్. అయితే ఇది అడిగింది ఏంటి ఇప్పుడు ఇక్కడ? దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్ అన్నాడు. ఏమి చేంజ్ అవ్వు? ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ లైన్స్ చేంజ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్కడ ప్లేట్ చేంజ్ అవుతుంది 1/k టైమ్స్. చార్జ్ ఆన్ ద ప్లేట్స్ చూడండి Q. సో Q రిమైన్స్ కాన్స్టెంట్ సేమ్. ఇది మెయిన్ పాయింట్ అండి. ఓకేనా. ఎనర్జీ స్టోర్డ్ ఇవి కూడా మారుతుంది, బికమ్స్ డిక్రీస్డ్. So therefore out of the 4 answer, third one is the right answer. Charge on the plates.
charge on the plates. అదవుతుందా? సో 13th క్వశ్చన్లో ఏ parallel plate air capacitor is charged and then isolated when a dielectric material is inserted between the plates of the capacitor completely, then which of the following does not change? ఆన్సర్ చార్జ్ రిమైన్స్ సేమ్. ఓకేనా? చార్జ్ చేంజ్ అవుతుంది, మిగతావన్నీ చేంజ్. అందుకని ఆల్రెడీ కాన్సెప్ట్లో మీకు చెప్పాను. నెక్స్ట్ నోట్ ఆన్ ద 14th one. 14th problem please. 14th. The capacity of a condenser or capacitor is given by capacitor ఎంత ఇచ్చాడండి 48 microfarads when it is charged from 0.1 coulombs to 0.5 coulombs. The change in the energy is asking you what is delta E. Answers. First one 2500. Second one 2.5 into 10 power minus 3. Third one 2.5 into 10 power 6. 2.5 into 10 power 6. Fourth one 2.42 into 10 power minus 2. సో ఇవి ఆన్సర్స్ మనకి ఇచ్చాడండి. ఓకేనా? నౌ ఇది ఎలా సాల్వ్ చేయాలి మనం? ఏమన్నాడు ఇక్కడ? ఇట్ ఈస్ చార్జ్ ఫ్రమ్ 0.1 to 0.5. ఎనర్జీ ఎంత చేంజ్ అయింది అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏది వాడాలి మనం ఎనర్జీకి? U is equal to Q square by 2C. ఇది వాడచ్చా? బికాస్ C is కాన్స్టెంట్ కదా, Q is చేంజింగ్. సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఏంటి? Q1 square by 2C. Q1 square by 2C which is equal to U1. అలాగే సెకండ్ ఇది Q2 square by 2C. This is U2. సో డిఫరెన్స్ ఇన్ దీస్ టూ ఇస్ నథింగ్ బట్ డెల్టా. సో ఇది ఏం చేయొచ్చు మనకి చూడండి. సో డెల్టా U is equal to Q2 square by 2C minus Q1 square by 2C లేదా 1 by 2C బ్రాకెట్లో Q2 square minus Q1 square and this is equal to delta U. నోట్ చేయండి. సో ఫైనల్ వన్ అయిపోయింది కదా ప్రాబ్లము. వెరీ ఈజీ. చిన్న మ్యాథమెటిక్స్ వాడాలండి ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. సో ఇది ఎలా ఉంది? A square minus B square, A plus B into A minus B. సో డెల్టా U చేంజ్ ఇన్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు 1 by 2C. C ఎంత ఇచ్చాడు? 48. అది కూడా ఏంటి? మైక్రో అంటే 10 power minus 6 పైన Q2 square minus అంటే A plus B into A minus B అంటే Q2 plus Q1 into Q2 minus Q1. You can use mathematics formula. So therefore ఇది ఎంత ఉంది? కింద 1 by 96 ఇది into 10 power minus 6 పైన what is Q1 and what is Q2? ఇదిగోండి 0.1 is Q1, 0.5 is Q2. సో A plus B అంటే చూడండి 0.1 plus 0.5 into which is higher than the minus చేయండి 0.5 minus 0.1. సో ఇదేమో ఎంత అవుతుంది? ఇది 0.5 plus 0.6 into 0.4 అంతే కదా. 0.5 minus 0.1 by 96 into 10 power minus 6. సో ఇది ఎలా రాయొచ్చు? 6 4s are 24 by 100. ఇక్కడ 0.1 ఇక్కడ పాయింట్ ఉంది ఇంటూ 10 పవర్ కిందన -6 ఇంటూ కిందన 96. 24 1s are 24 4s are. ఇక్కడ ఎంత అవుతుంది చూడండి? ఇది 1/4. ఇది ఎంత అవుతుంది? 10 square 10 power -6 10 power -4 పైకి వెళ్ళిపోతే 10 power +4. సో ఇది ఎంత అవుతుందండి ఫైనల్గా? 1/4 ఇంటూ చూడండి 10 power 4 ఎంత? 1 2 3 4 చెక్ చేసుకోండి. 10 square 10 power -6 అంటే -4 పైకి వెళ్తే +4. ఓకే, నేను సరిపోయింది. నా ఇది డివైడ్ చేస్తే 4 2s are 8
4 5 are 20 0 0 2500 జౌల్స్. చెక్ చేసుకున్న ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్స్ కూడా మనకి ఇచ్చాడు కదా. ఏంటి ఆన్సర్స్? అదిగో ఫస్ట్ వన్ 25, ఇదిగోండి ఫస్ట్ వన్ 25, 2.5 into 10 power minus, రిమైనింగ్ వల్ల రాంగ్ ఆన్సర్స్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ బెటర్ వన్, ఫస్ట్ వన్. 2500 జౌల్స్ ఈజ్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ అండి. ఓకేనా? రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి వచ్చా మొత్తం చూడండి. 1 2 3. లాస్ట్ క్వశ్చన్ 15th వన్. రైట్. 15th క్వశ్చన్ ఏమైనా చూడండి, మల్టిపుల్ చాయిస్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 1 mark క్వశ్చన్స్. A capacitor is charged by a battery and the energy is given as U. The battery is now removed and the separation distance between the plates is doubled. Then the energy stored is dash. మంచి ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అండి ఇది. 15th వన్. ద కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్ బై బ్యాటరీ అన్నాడు. ఆన్సర్స్ ముందు రాసుకుందాం. ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ U/2? సెకండ్ వన్, ఈజ్ ఇట్ U? థర్డ్ వన్, ఈజ్ ఇట్ 2U? ఫోర్త్ వన్, ఈజ్ ఇట్ 4U? సో ఏమన్నట్టు ఇక్కడ, ఏ కెపాసిటీ చార్జ్డ్ బై ఏ బ్యాటరీ. ఓకేనా? కెపాసిటీ చార్జ్డ్ బై ఏ బ్యాటరీ. ఓకేనా? అండ్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు? దీని ఎనర్జీ U అట. ద బ్యాటరీ ఈజ్ నౌ రిమూవ్డ్ అండ్ ద సెపరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ డబుల్. అంటే ఇనీషియల్గా బహుశా ఆ డిస్టెన్స్ D అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి? కెపాసిటీ గివెన్ బై ε0 A/D. ఏమన్నా ఫార్ములా అంటే ఇక్కడ ఏమవుతుంది? రిలేషను C ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D. సో D ఇక్కడ ఏమైంది? ఫస్ట్ కేసులో నార్మల్గా ఉంది. ఓకేనా? ఫస్ట్ కేసు, సెకండ్ కేసు డబుల్ అయింది. సో వెన్ దిస్ బికమ్స్ డబుల్డ్, C బికమ్స్ హాఫ్ కదా. చూసుకోండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది 2 times అయితే C హ్యాస్ టు బికమ్ హాఫ్. చూడండి. ఓకేనా? C హాఫ్ అవ్వాలి. సో న్యూ C వాల్యూ ఈజ్ ఈక్వల్ టు C/2. నా ఎనర్జీ ఫార్ములా ఏంటి చూడండి. వాట్ ఈజ్ ఎనర్జీ? Q ఈజ్ ఈక్వల్ టు U ఈజ్ ఈక్వల్ టు Q²/2C. ఇదిగోండి, ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు Q²/2C, వన్ ఫార్మ్. ఓకేనా? సో U ఈజ్ ఈక్వల్, ఇది ఫస్ట్ ఫార్మ్. సెకండ్ది ఏంటి? U డాష్ Q²/2 ఇంటూ C ప్లేస్లో ఎంత అయింది? C/2 అయిపోయింది, బికాస్ డిస్టెన్స్ ఇస్ డబుల్డ్. సో C/2, 2 క్యాన్సల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు Q²/C. ఇప్పుడు వాట్ ఈజ్ U డాష్ అడిగాడు, న్యూ ఎనర్జీ. డివైడ్ ద ఈక్వేషన్స్. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. సో 1 డివైడెడ్ బై 2. అప్పుడు ఎంత అవుతుంది? U/U డాష్ ఇనిషియల్ ఎనర్జీ బై ఫైనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు Q²/2C by Q²/C. That is equal to Q²/2C into C/Q². Q², C క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి? చూడండి బోర్డు మీద. U డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లేదా U డాష్ ఈజ్ ఈక్వల్ టు 2U. అంటే వాట్ హ్యాపెన్ హియర్? ద న్యూ ఎనర్జీ బికమ్స్ 2 times ఆఫ్ ద ఒరిజినల్ వన్. సో ఆన్సర్ ఇక్కడ ఏం చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ U/2, U, 2U, 4U. సో ఆన్సర్ విల్ బి ద థర్డ్ వన్. చెక్ చేసుకోండి. ఎస్, ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్, 2U. సో ఇదండి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ ఫర్ యూ. అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను. అంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా ప్రతి దానికి నీట్గా డయాగ్రామ్ వేసి ఐ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. సో ప్రిపేర్ వెల్ సో దట్ యూ కెన్ గెట్ వెరీ ఈజీలీ ద మార్క్స్. అగైన్ ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అదేంటది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్.